కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు. త్రిపురనేని గోపీచంద్ 8 సెప్టెంబర్ 1910న అంగలూరు గ్రామం కృష్ణా జిల్లాలో జన్మించారు. లా చదువుకుని తెనాలిలో ప్రాక్టీసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ డైరెక్టర్గాను, ఆకాశవాణిలోనూ పనిచేశారు. చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి దర్శక నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. పలు సినిమాలకు కథా మాటలు రాశారు. రైతు బిడ్డ చిత్రానికి రచన చేసి సహాయ దర్శకునిగా పనిచేశారు. 2 నవంబర్ 1962న మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. మెరుపుల మరకలు, త్రిపురనేని గోపీచంద్. మెరుపుల మరకలు మేధోపరమైన నవల. గోపీచంద్ గారి మేధోపుత్రిక. తను చెప్పదలిచిన తాత్వికాంశాలని, పలు విషయాల విశ్లేషణని వివరించడానికి ఆయన తీర్చిదిద్దిన, రూపుకల్పించిన ప్రత్యేక పాత్ర ఈ నవలలోని కథానాయిక ఉషారాణి. ఆంధ్రప్రభ పత్రికలో 4 మాసాల పాటు ఈ నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పండితుల నుంచి సామాన్య పాఠకుల వరకు నిత్య చర్చలా సాగిన నవల. ఇష్టమైన ఒక్క ఆదరువు ఉంటే చాలు, కొందరు తృప్తిగా భోంచేయగలరు. 10 రుచులు అందినా 11వ రుచి కోసం చూసేవారు మరికొందరు. ఉషారాణి 2వ రకానికి చెందిన మనిషి. ఆమెకున్న పురుషమోహం అలాంటిది. భర్త రామానుజం గారంటే ఆమెకు అయిష్టం లేదు. అయినా చక్రవర్తితో సంబంధం పెట్టుకుంది. అతనితో అనుభవం ఇష్టంగానే ఉంది. అయినా శ్రీకాంత్తో శారీరక అనుభవం మరింత ఇష్టపడింది. ఆ తర్వాత కమలాకరం. ఈ దాహాన్ని, మోహాన్ని ఉషారాణి శరీరానికే పరిమితం చేస్తే అది అతి సాధారణ స్థాయికి చెంది ఉండేది. కానీ గోపీచంద్ గారు ఉషారాణిని తాత్విక స్థాయికి తీసుకెళ్లారు. ఈ గమనంలో అనేక మజిలీలు, తాత్వికతలు, విభిన్న మానసిక ధోరణులు, చైతన్యావస్థలోనే కాక సుప్త చైతన్య కలలు, కాంక్షలు, వాటికి ఆధునిక శాస్త్రీయ వివరణలు, ఇలా ఈ నవలలో ఎన్నింటినో నిండుగా నింపారు గోపీచంద్ గారు. అపరిమిత శృంగారం కానీ, ఆసక్తి కానీ ఉషారాణి లాంటి వాళ్ళకి ఎందుకు ఉంటుందో ఇదమిత్తంగా ఎవరూ చెప్పలేరు. జీన్స్, పెరిగిన వాతావరణం, చెదిరిన బాల్యం, ఇలా ఏ కారణమైనా కావచ్చు. తన ఉద్వేగాలకు, ఉద్రిక్తలకు భర్త రామానుజం తగిన జోడి కాదన్న స్వల్ప అసంతృప్తి ఉషారాణికి. అయినా ఆయనంటే అయిష్టత లేదు. ఈ ఉషారాణి మనస్థితి గురించి చెబుతూ గోపీచంద్ గారు, భర్త మీద ఉషారాణి ఇదివరకెప్పుడూ అయిష్టత కలిగి ఉండలేదు. అయినా పురుషుల మీద చూపు పోకుండా ఉండటం లేదు. అటువంటప్పుడు తన చూపు చలించటానికి తన భర్త కారణమని ఎలా అనుకోగలము? పైగా అలా చలించిన చూపైనా ఏ ఒక్కరి మీద నిలబడి ఉండటం లేదు కదా. తన ప్రభావంలోకి వచ్చిన ఏ ఒక్కరిని విడిచిపెట్టి ఊరుకోబుద్ధి కూడా అవటం లేదు. అందువల్ల తన పుటకలో ఏదైనా ప్రత్యేకత ఉందేమోనని అనుమానం ఎల్లప్పుడూ ఆమెను అంటిపెట్టుకునే ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్రత్యేకతే ఉంటే గత్యంతరం లేదనుకుంది. అయితే ఈ జీవితం ఎలా అంతమొందుతుందో అనే ఆలోచన ఆమెకు అప్పుడప్పుడు రాకపోలేదు. ఏమాత్రం కంగారు పడేది కాదు, భయపడేది కాదు. సంప్రదాయ సిద్ధంగా పోయే అందరి జీవితాలు ఒకే రకంగా అంతమొందుతున్నాయి కనుకన తను బెదిరిపోవాలా అనుకునేది అని వర్ణించారు. భయం లేకపోవటం,
తెగువ ఉండటమే కాక అపరిమితమైన తెలివితేటలు ఉషారాణికి. రామానుజం గారికి ఎంతమాత్రం అనుమానం రాకుండా చక్రవర్తితో సంబంధం పెట్టుకుంది. చక్రవర్తిని మభ్యపెట్టి శ్రీకాంత్తో సంబంధం పెట్టుకుంది. శ్రీకాంత్ నిలదీసిన వెంటనే ఎంతమాత్రం జంకకుండా కమలాకరంతో సంబంధం ఉందని చెప్పింది. వీళ్ళందరూ ఉషారాణికి దగ్గరి స్నేహితులో బంధువులో కాదు. చక్రవర్తి, శ్రీకాంత్ భర్త రామానుజం గారి వల్లే పరిచయం. శ్రీకాంత్ చెల్లెలు పద్మ భర్త కమలాకరం వీళ్లతో ఉషారాణికి ఉన్న శారీరక సంబంధంలోని స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని గోపీచంద్ గారు చాలా గట్టిగా చెప్పటంలోని నూతనత్వం వల్ల ఉషారాణి అనబడే లాలస రూపం సరికొత్తగా పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. స్త్రీ పురుషులు ఎవరైనా ఒకే వ్యక్తిని ప్రేమించగలరని, అలా ప్రేమించినప్పుడు వారికి ప్రపంచంలోని ఇతర వస్తువులు ఏవీ కనిపించవని, ప్రేమ అంతటి మహత్యం గలదని పెద్దలు చెబుతారు. కానీ ఉషారాణికి అలా కనిపించేది కాదు. ఒకే వ్యక్తిని ప్రేమించడం అనే భావం ఆమె అనుభవానికి విరుద్ధంగా ఉండేది. అనుభవం వేరుగా ఉంటున్నప్పుడు కాగితాల మీద సిద్ధాంతాలను ఎలా నమ్మటం? చక్రవర్తి తన జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత తన భర్త రామానుజం గారి మీద ఉషారానికి ప్రేమ ఏ కొద్దో ఎక్కువ అయిందే కానీ తగ్గలేదు. అదేవిధంగా శ్రీకాంత్తో పరిచయం అయిన తర్వాత చక్రవర్తి మీద అంతకు ముందు అంకురిస్తున్న విసుగు విరిగిపోయిందే కానీ పెరగలేదు అని గోపీచంద్ గారు ఈ నవల ఆరంభంలోనే ఉషారాణి గురించి వివరణ ఇచ్చారు. ఉషారాణిలా కొందరి విషయంలో ఇది నిజం కావచ్చేమో కానీ చాలామంది విషయంలో ఇది నిజం కాదు. ఓ కొత్త శారీరక సంబంధం పాత సంబంధాల పట్ల అయిష్టత కలిగించటమే సాధారణంగా జరుగుతుంది. ఈ కొత్త సంబంధం ఏదైనా తల్లకిందులైతే తన వారి పట్ల, తన బాధ్యతాయుత బంధం పట్ల తిరిగి అనురక్తి ఏర్పడుతుంది. చక్రవర్తికి అదే జరిగింది. శ్రీకాంత్తో ఉషారానికి శారీరక సంబంధం ఉందని నమ్మకం ఏర్పడ్డాక అతనికి తన భార్య మీద, ఆమె ఓర్పు, మంచితనం మీద ముందు జాలి, తర్వాత ప్రేమ, ఆ తర్వాత తన మీద తనకి పశ్చాత్తాపం కలిగాయి. అధిక స్వైరం కలిగిన స్త్రీతో సంబంధం కొనసాగించాలంటే మగవాడికి ఆమె పట్ల పొజిటివ్నెస్ ఉండకూడదు. ఎంతో కొంత ఉదాసీనత ఉండాలి. ఆరాధన, ఉద్వేగాల కన్నా సర్దుబాటు, అందినంతవరకు అనుభవిద్దాం అన్న స్వార్థ ధోరణి ఉండాలి. ఈ విషయాల జోలికి ఈ నవలలో గోపీచంద్ గారు వెళ్ళలేదు. ఆయన దృష్టి పూర్తిగా ఉషారాణి గమనం మీదే సాగింది. ఆ గమనానికి సమర్థనగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్త్రీ పురుష ధోరణుల్ని ఎంతో తార్కికంగా చర్చించారు. వర్జీనియా వుల్ఫ్ అతి వాస్తవికత, జేమ్స్ జాయిస్కి ఆమెకి రచనా విధానంలో ఉన్న మార్పు, హ్యావ్లాక్ ఎల్లిస్ అభిప్రాయాలు, ఫ్రెంచ్ సమాజంలోని శృంగార జీవితం, ఫ్రాయిడ్ కలల సిద్ధాంతం, జాన్ పాల్ పాత్రే ఇంటిమసీ సాన్నిహిత్యం కథలు, సహజీవనం లాంటి ఎన్నో స్త్రీ పురుష సంబంధ విషయాలను గోపీచంద్ ఉషారానికి దన్నుగా చర్చించారు. ఇప్పటి తెలుగు పాఠకులు చాలామందికి ఇవి పాత విషయాలేమో కానీ మెరుపుల మరకలు గోపీచంద్ గారు రాసిన నాటికి ఈ విషయాలన్నీ పాఠకులకి చాలా కొత్తవి. విశృంఖలత్వం భరించగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తిని స్వైరం అధిగమిస్తే పర్యవసానం తీవ్రంగానే ఉంటుంది. తనకి ఏది నచ్చితే అది ఎంతమాత్రం భయం లేకుండా చేయటానికి అలవాటు పడ్డ ఉషారాణి చివరికి హిమాలయ పరిసరాల్లో సర్వం త్యజించి యోగినిగా మారిపోయింది. కామిగానివాడు మోక్షగామి కాలేడు అనిపించే వేమనకి చెందినట్టుగా ఉషారాణి జీవితం ఓ తాత్విక ప్రతిబింబంలా గోపీచంద్ గారి చేతుల్లో రూపుదిద్దింది. ఏ విషయాన్నైనా సరే అందరి వైపు నుంచి తానే అయి చర్చించగల అద్భుత మేధాశక్తి గోపీచంద్ గారిది. ఎందుకు
అన్న ప్రశ్న నేర్పినందుకు తండ్రికి తన అసమర్థుని జీవయాత్ర నవలని అంకితమిచ్చిన రచయిత గోపీచంద్ మెరుపుల మరకలు నవలలోని అన్ని పాత్రల వెనుక ఆయన తార్కిక శక్తి ఉంది. ఎందుకు అన్న ఈ ప్రశ్న అంతర్వాహినిగా చర్చిస్తూనే ఉంది. పరాయి సంబంధాలు ఉన్నవాళ్ళు, విశృంఖలంగా ప్రవర్తించేవాళ్ళు సాధారణంగా ఉషారాణిలా యోగులైపోరు. కానీ ఇలా ఎందుకు జరగకూడదు అనిపించేలా ఉంటుంది మెరుపుల మరకలు. తనను తాను ఉషారాణి నిర్వహించుకున్న చాకచక్యం, పరాయి సంబంధాలలోని మనసు తీరు, మరొకరితో తిరుగుతున్నప్పుడు చేసుకునే సర్దుబాట్లు, పడే యాతనలు, వాటి వల్ల గాఢంగా మారే మోజు, ఇలా ఉషారాణి పరిణామానికి అవసరమైన మెట్లన్నిటినీ గోపీచంద్ అద్భుతంగా తన మేధోశక్తితో నిర్మించారు. సృష్టి ఆది నుంచి ఈ పరాయి సంబంధాలు ఉన్నాయి. వీటిలోని సుఖం, బాధ ఎప్పటికప్పుడు చర్చనీయాలే. తెగువ, భయం, సబబు, అనైతికత, అమోఘ ఆనందం, అపరాధ భావన, ఇలా పరస్పర విరుద్ధాల జ్వాల ఇది. ఎవరికి వారే ఈ జ్వాలని నియంత్రించుకోవాలి. రాబోయే కాలాల్లో ఈ సంబంధాలు ఏ స్థాయికైనా చేరతాయి అని స్పష్టం చేశారు గోపీచంద్ ఆనాడే ఈ నవలలో. వైవాహిక వ్యవస్థ అటు మృగదశకు, ఇటు దేవత స్థాయికి చేరే స్థితిని గోపీచంద్ చర్చించారు. 2 దశల్లోనూ శృంగార నియంత్రణ లేదు. వైయక్తికంగా ఉషారానికి ముగింపును చెప్పారు. సంఘపరంగా సాధ్యాసాధ్యాలను చర్చించారు. ఇది ముగింపు చెప్పలేని సమస్య. రచన నేర్పుకి, తార్కిక శక్తికి, మేధోస్థాయికి ప్రతిబింబం మెరుపుల మరకలు నవల. అదండి ఈనాటి నవలా హృదయం. త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు. ఈ శీర్షిక ఫిబ్రవరి 20, 2014లో ఆంధ్రప్రభ.comలో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.